చేయాలి. వెంటనే బకాయిలు విడుదల చేయాలి. బకాయిలు విడుదల చేయకపోతే మన్ను తిని బతకాలా? బకాయిలు విడుదల చేయకపోతే మన్ను తిని బతకాలా? ఉపాధి కూలీల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఉపాధి కూలీల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఉపాధి కూలీల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అనకాపల్లి జిల్లాలోని పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసినప్పుడు మార్చి 20వ తారీఖు నుండి ఈ రోజు మే 16వ తారీఖు వరకు ఉపాధి కూలీలకు ₹1 కూడా బకాయిలు పడలేదు. పాత డబ్బులు 5 వారాలు పడ్డాయి. 8 వారాలు కూలీలకు డబ్బులు పడకపోవడం వల్ల కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుండ్రు, పస్తులు ఉంటుండ్రు, ఆకలితో ఉంటుండ్రు. కాబట్టి కూలీలకు వెంటనే బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, గతంలో సమ్మర్ అలవెన్స్, మంచినీళ్ళు, తట్ట, గుణపం, పార, పేసిప్పులు, అదేవిధంగా ఇక్కడ కిట్లు ఇచ్చేవారు, మెడికల్ కిట్లు. ఇటువంటి ఏం ఇవ్వట్లేదు. మండు టెంట్లో పనిచేసినటువంటి కూలీల్ని ఈ ప్రభుత్వం సోమరపోతల కింద చూస్తుంది. దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి వెంటనే ఉపాధి కూలీలకి వెంటనే బకాయిలు విడుదల చేసి తట్ట, గుణపం, పార, మంచినీళ్ళు, సమ్మర్ అలవెన్స్, టెంట్, మెడికల్ కిట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, ప్రభుత్వం 1,25,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ ని ఈరోజు 1,00,000 కోట్లకి తగ్గించేశారు. 90 కోట్లు, 80 కోట్లు, ఇప్పుడు 62 కోట్లు బడ్జెట్ తగ్గించారు. దీనివల్ల కూలీలు డబ్బులు ఈరోజు సక్రమంగా పడట్లేదు. మెటీరియల్ ఛార్జ్ విపరీతంగా పెంచేశారు. గ్రామాల్లోనే కూలీల కష్టంతో రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కానీ కూలీలకు మాత్రం సకాలంలో డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. మొన్న 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చామని చెప్పారు. 2 లక్షలు కాదు, 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఎందుకనంటే మనిషి ప్రాణం చాలా విలువైనటువంటిది. అటువంటి ప్రాణం మని టెంట్లోనే ఈరోజు వడదబ్బను కూడా లెక్క చేయకుండా కూలీలు పనిచేస్తుండ్రు. కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరిగినా 25 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ ప్రభుత్వం తీసుకురావాలటువంటి చట్టాన్ని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉపాధి కూలీలే కాదు, ఉపాధి కూలీల చేత పనిచేసినటువంటి వీఆర్పీలకి జీతాలు లేవు, టెక్నికల్ అసిస్టెంట్ల జీతాలు లేవు, కంప్యూటర్ ఆపరేటర్ జీతాలు లేవు, ఏపీఓలకి జీతాలు లేవు. ఈ వ్యవస్థని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టి కూలీలే ఈ పని మాకు అక్కర్లేదు, మేము చేయలేమని చెప్పేటువంటి పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అట్లాంటి సాగనీయబోము. కాబట్టి ఉపాధి హామీ చట్టం కావాలి. ఈ చట్టంలో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావాలి. వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్రం అంతా, దేశం అంతా వచ్చే నెల 9వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సభ్యులు కూలీలందరూ పాల్గొంటారు. ప్రభుత్వం ఆలోచన చేయాలి. మెరుగైనటువంటి విధానాలు తీసుకొని వచ్చి కూలీలకి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఏదైనా ఆందోళన, నిరసన చేస్తే అధికారులకు ఏదో తలదింపుడు వచ్చినటువంటి ఈరోజు బాధపడిపోతా ఉన్నారు. కానీ కూలీలు కడుపు మంటలంటే వాళ్ళకి అర్థం కావట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నెల రోజులు జీతం రాకపోతే ఆ కూలీల యొక్క బతుకులు ఎలాగుంటాయి, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటంటే అర్థం చేసుకోండి. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా రానున్న రోజుల్లోనే ప్రతి కూలీకి 15 రోజుల్లోగా బిల్లులు చెల్లించకపోతే కూలీలే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పెద్ద ఎత్తున వాళ్ళ కంప్లైంట్లు ఇచ్చి, ఫిర్యాదులు ఇచ్చి వాళ్ళ డబ్బులు వసూలు చేసుకుంటారు. ఆ విధమైన పరిస్థితులు రాకుండా ఈరోజు ఉద్యోగులకి, కూలీలకి, శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే బకాయిలు విడుదల చేయాలి. ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి కూలీలు నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు మన్ను పట్టుకొని మన్ను తిని బతకాలని చెప్పేసి కూలీలు విధమైనటువంటి వినూత్న రీతిలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం పునఃపరిశీలన చేసి వెంటనే బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి. గుణపం, పార డబ్బులు ఇవ్వాలి, సమ్మర్ అలవెన్స్ డబ్బులు ఇవ్వాలి, మంచినీళ్ళు డబ్బులు ఇవ్వాలి, తట్టా, గుణపం, పార డబ్బులు ఇవ్వాలి, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలి. వెంటనే బకాయిలు విడుదల చేయాలి. వెంటనే బకాయిలు విడుదల చేయాలి. బకాయిలు విడుదల చేయకపోతే మన్ను తిని బతకాలా? బకాయిలు విడుదల చేయకపోతే మన్ను తిని బతకాలా? ఉపాధి కూలీల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఉపాధి కూలీల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఉపాధి కూలీల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అనకాపల్లి జిల్లాలోని పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసినప్పుడు మార్చి 20వ తారీఖు నుండి ఈ రోజు మే 16వ తారీఖు వరకు ఉపాధి కూలీలకు ₹1 కూడా బకాయిలు పడలేదు. పాత డబ్బులు 5 వారాలు పడ్డాయి. 8 వారాలు కూలీలకు డబ్బులు పడకపోవడం వల్ల కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుండ్రు, పస్తులు ఉంటుండ్రు, ఆకలితో ఉంటుండ్రు. కాబట్టి కూలీలకు వెంటనే బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.
రెండోది, గతంలో సమ్మర్ అలవెన్స్, మంచినీళ్ళు, తట్ట, గుణపం, పార, పేసిప్పులు, అదేవిధంగా ఇక్కడ కిట్లు ఇచ్చేవారు, మెడికల్ కిట్లు. ఇటువంటి ఏం ఇవ్వట్లేదు. మండు టెంట్లో పనిచేసినటువంటి కూలీల్ని ఈ ప్రభుత్వం సోమరపోతుల కింద చూస్తుంది. దుర్మార్గంగా ఈ దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి వెంటనే ఉపాధి కూలీలకి వెంటనే బకాయిలు విడుదల చేసి తట్ట, గుణపం, పార, మంచినీళ్ళు, సమ్మర్ అలవెన్స్, టెంట్, మెడికల్ కిట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, ప్రభుత్వం 1,25,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ని ఈరోజు 1,00,000 కోట్లకి తగ్గించేశారు. 90 కోట్లు, 80 కోట్లు, ఇప్పుడు 62 కోట్లు బడ్జెట్ అటువంటి తగ్గించారు. దీనివల్ల కూలీలు డబ్బులు అటువంటివి ఈరోజు సక్రమంగా పడట్లేదు. మెటీరియల్ ఛార్జ్ విపరీతంగా పెంచేశారు. గ్రామాల్లోనే కూలీల కష్టంతో ఈ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కానీ కూలీలకు మాత్రం సకాలంలో డబ్బులు ఇవ్వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. మొన్న 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చామని చెప్పారు. 2 లక్షలు కాదు, 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఎందుకనంటే మనిషి ప్రాణం చాలా విలువైనటువంటిది. అటువంటి ప్రాణం మండి టెంట్లోనే ఈరోజు వడదబ్బను కూడా లెక్క చేయకుండా కూలీలు పనిచేస్తుండ్రు. కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరిగినా 25 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ అటువంటిది ప్రభుత్వం తీసుకురావాలటువంటి చట్టాన్ని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉపాధి కూలీలే కాదు, ఉపాధి కూలీల చేత పనిచేసినటువంటి వీఆర్పీలకి జీతాలు లేవు, టెక్నికల్ అసిస్టెంట్ల జీతాలు లేవు, కంప్యూటర్ ఆపరేటర్ జీతాలు లేవు, ఏపీఓలకి జీతాలు లేవు. ఈ వ్యవస్థని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టి కూలీలే ఈ పని మాకు అక్కర్లేదు, మేము చేయలేమని చెప్పేటువంటి పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అట్లాంటి సాగనీయబోము. కాబట్టి ఉపాధి హామీ చట్టం కావాలి. ఈ చట్టంలోని మెరుగైనటువంటి మార్పులు తీసుకురావాలి. వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్రం అంతా, దేశం అంతా వచ్చే నెల 9వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మె అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సభ్యులో కూలీలందరూ పాల్గొంటారు. ప్రభుత్వం ఆలోచన చేయాలి, మెరుగైనటువంటి విధానాలు తీసుకొని వచ్చి కూలీలకి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఏదైనా ఆందోళన, నిరసన చేస్తే అధికారులకు ఏదో తలదింపుడు వచ్చినటువంటి ఈరోజు బాధపడిపోతూ ఉన్నారు. కానీ కూలీలు కడుపు మంటలంటువంటి వాళ్ళకి అర్థం కావట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నెల రోజులు జీతం రాకపోతే ఆ కూలీల యొక్క బతుకులు ఎలాగుంటాయి, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటంటే అర్థం చేసుకోండి. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా రానున్న రోజుల్లోనే ప్రతి కూలీకి 15 రోజుల్లోగా బిల్లులు చెల్లించకపోతే కూలీలే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పెద్ద ఎత్తున వాళ్ళ కంప్లైంట్లు ఇచ్చి, ఫిర్యాదులు ఇచ్చి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు. ఆ విధమైన పరిస్థితులు రాకుండా ఈరోజు ఉద్యోగులకి, కూలీలకి, శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే బకాయిలు విడుదల చేయాలి. ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి. గుణపం, పార డబ్బులు ఇవ్వాలి, సమ్మర్ అలవెన్స్ డబ్బులు ఇవ్వాలి, మంచినీళ్ళు డబ్బులు ఇవ్వాలి, తట్టా, గుణపం, పార డబ్బులు ఇవ్వాలి, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలి. వెంటనే బకాయిలు విడుదల చేయాలి. వెంటనే బకాయిలు విడుదల చేయాలి. బకాయిలు విడుదల చేయకపోతే మన్ను తిని బతకాలా? బకాయిలు విడుదల చేయకపోతే మన్ను తిని బతకాలా? ఉపాధి కూలీలు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఉపాధి కూలీలు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఉపాధి కూలీలు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అనకాపల్లి జిల్లాలోని పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన అటువంటిది చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసినప్పుడు మార్చి 20వ తారీఖు నుండి ఈ రోజు మే 16వ తారీఖు